కొనుగోళ్లలో మాదే రికార్డ్. ఇప్పటికే 60 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. ఏపీ 24, తమిళనాడు 12, మహారాష్ట్రలో 3 లక్షల టన్నుల సేకరణ. రైతులకు ఈ నెల 28 నాటికి 11,050 కోట్లు చెల్లించాం. వరి ఉత్పత్తి పెరుగుతుంటే సేకరణ టార్గెట్ ను కేంద్రం ఏటా తగ్గిస్తుంది. బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరిగే బదులు ఢిల్లీకి వెళ్లి టార్గెట్ పెంచాలి. బీఆర్ఎస్ హయాంలో టార్గెట్ లో ఎన్నడూ 50% మించి కొనలేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. ఎంఎస్పీ ప్రకటించి వదిలేస్తే పంటనంతా ఎవరు కొనాలి? తుమ్మల నాగేశ్వరరావు. మొత్తానికైతే వీళ్ళు ఇట్లా మీడియా సమావేశంలో పడి నవ్వుకుంటా రైతులను ముంచే ప్రయత్నం చేస్తాను. రైతులకేమో ఏడుపు, వీళ్ళకేమో నవ్వులు అయిపోయింది. ఇక్కడ ఈ కొనుగోళ్ల విషయంలో అన్ని పార్టీలు రైతులను మోసం చేసింది. పండించిన పంటను మొత్తం కొంటామని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పి మోసం చేసిండు, ఈనాడు కాంగ్రెస్ చెప్పి కూడా మోసం చేసింది. దీన్ని మళ్ళీ ఎట్లా వీళ్ళు సమర్థించుకుంటున్నారంటే పక్క రాష్ట్రాలను సాక్కో చూపిస్తూ ఇక్కడ రైతులను మోసం చేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 24 లక్షల టన్నులే ఉన్నారు, 12 లక్షల టన్నులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల టన్నులే ఉన్నారు. మహారాష్ట్రలో అయితే 3 లక్షల టన్నులే ఉన్నారు. మేము మాత్రం 60 లక్షల టన్నుల కొనుగోలును చేసినాం రైతుల దగ్గర నుంచి. పైగా బీఆర్ఎస్ హయాంలో అయితే 50కి మించి కూడా ఎవరు కొనలేదు, 50% మించి కొనలేదు అని ఇప్పుడు ఈ 4 ప్రభుత్వాలను సాక్కో చూపిస్తూ వీళ్ళు రైతులను నాశనం చేసే ప్రయత్నము, వంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము కూడా మొత్తం ధాన్యం కొనము అని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా చెప్పలేక ఒక పక్కోని చూపెడుతూ వంకలు పెడతాను. నీ ప్రభుత్వం కొంటాను అన్నది 100%, నువ్వెందుకు కొంటలేవు? కేసీఆర్ 50% కొని ఇంకో 50% వదిలేసిండు కాబట్టి కేసీఆర్ని తీసుకపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి నువ్వెందుకు కొంటలేవు? మరి నువ్వు కూడా ఇంటికి పోతామని నీకన్నా ఆశ ఉన్నదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక మాకు జాలు పరిపాలించింది, మనం తరిమేయండి అని ప్రజలకు అవకాశం ఇస్తారా? ఇక 4 రోజులైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా కళ్ళాల మీద నుంచి వచ్చి వడ్లు అక్కడ కుప్పలు పోసుకొని ఉన్నారు. మరి అది ఆ ధాన్యం కనుక వర్షం పాలైంది అనుకో, మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. మీకు తమిళనాడుతోటి ఏం పని, ఏపీతోటి ఏం పని, మహారాష్ట్రతోటి ఏం పని, కేసీఆర్ తోటి ఏం పని? మిమ్మల్ని గెలిపించింది రైతులను ఆదుకోమని. రైతులను ఆదుకోకుండా ధాన్యం కొనకుండా పక్క రాష్ట్రాల వంకలు చూపెడుతూ, పోయిన ప్రభుత్వాన్ని వంకలు చూపెడుతూ, కేసీఆర్ ని సాక్కో చూపెడుతూ మీరు చేతులు దులుపుకోవాలని చూస్తే మీ తాట తీస్తారు ప్రజలు. రైతులు మీ తాట తీస్తారు, మిమ్మల్ని తరిమేస్తారు ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో. అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. సమావేశంలో ఈ వెక్కిల్ నవ్వులా ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మొక్కజొన్న రైతులు, పొద్దుతిరుగుడు రైతులు, వరి పండించిన వాళ్ళు ఆ కుప్పలు పోసుకొని రామచంద్ర ప్రభు ఎప్పుడు కొండ్రి అని దేవునికి మొక్కుతా అంటే మీరేమో ఈ వెక్కిలి నవ్వులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కలు పక్కపక్కలు ఏంది ఇవి? మంత్రులా మీరు జబర్దస్త్ కిట్లు చేస్తానులా ఏమన్నా? రైతులు బాధలో ఉంటే మీకు ఈ నవ్వులు ఎట్లా వస్తాయి? రైతులు బాధలో ఉంటే ఈ నవ్వులు ఎట్లా వస్తాయి మీకు?